12 ఏళ్లకొకసారి వచ్చే కుంభమేళాకు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. యావత్ దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మందికి పైగానే భక్తులొస్తారని అంచనా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అండర్ వాటర్ డ్రోన్లు, రోబోలు, భక్తుల కోసం అద్దె టెంట్లు, ఇలా చాలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా రైల్వే శాఖ వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ కుంభమేళాలో స్నానానికి ముఖ్యమైన రోజులేవి? ఏ రోజుల్లో కుంభస్నానం ఆచరిస్తే మంచిది? తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్ల వివరాలు, కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, కుంభమేళాకు భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా ఈ నెల అంటే జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. కుంభమేళాలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ప్రత్యేక రైళ్ల వివరాలు తెలుసుకునే ముందు ఒక అతి ముఖ్యమైన విషయం గమనించాలి భక్తులు. సాధారణంగా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రంగా ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలుంటాయి. దక్షిణ భారతంలో ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన వారు ఉత్తరాదిలో అతి చలి వాతావరణాన్ని తట్టుకోవడం కష్టం. ప్రస్తుతం కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. చలి, పొగమంచు ఎక్కువగా ఉంది. కుంభమేళా జరిగే సమయానికి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లతో ప్రాథమిక అవసరాలకు తగ్గట్టు మందులు, రగ్గులు, ఉలెన్ దుస్తులు లాంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం మంచిది. ఈ పరిస్థితుల్ని గమనించి దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు చలి వాతావరణానికి తగ్గట్టుగా రక్షణ ఏర్పాట్లతో కుంభమేళాకు రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సూచనలు చేస్తోంది. ఇక ఈ కుంభమేళాలో ముఖ్యమైన స్నానపు రోజుల గురించి చెప్పాలంటే జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమి స్నానం, జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి స్నానాలు, జనవరి 29వ తేదీన మౌని అమావాస్య స్నానాలు, ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి స్నానాలు, ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పౌర్ణమి స్నానాలు, ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి స్నానాలు జరుగుతాయి. ఇవి కుంభ స్నానాలకు అతి ముఖ్యమైన రోజులుగా చెబుతారు. ఇక ఈ మహా ఆధ్యాత్మిక సమ్మేళనం కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కుంభమేళా కోసం భారతీయ రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వెబ్సైట్లోకి వెళ్లి ప్రయాగలో ఉండడానికి టెంట్లను బుక్ చేసుకోవచ్చు. కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కుంభమేళాకు వెళ్లే తెలుగు ప్రజల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్ లాంటి ముఖ్య నగరాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. తిరుపతి నుంచి వారణాసికి ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో రైలు నెంబర్ 07107 తిరుపతి, వారణాసికి ప్రత్యేక రైలు నడపనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైలు శనివారం రాత్రి 8:55 తిరుపతిలో ప్రారంభమై సోమవారం మధ్యాహ్నం 3:45 వారణాసి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నెంబర్ 07108 ట్రైన్ జనవరి 20, ఫిబ్రవరి 10, 17 తేదీల్లో సాయంత్రం 5:30 వారణాసిలో ప్రారంభమై గురువారం రోజున తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు గూడూరు, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. ఆయా ప్రాంతాల వారు ఈ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. గుంటూరు నుంచి గయ వరకు కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. జనవరి 26, ఫిబ్రవరి 2న నర్సాపూర్, వారణాసి ప్రత్యేక రైలు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు నర్సాపూర్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం వారణాసికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీల్లో వారణాసిలో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. మరుసటి రోజు నర్సాపూర్ చేరుకుంటుంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. విశాఖ, గోరఖ్పూర్, విశాఖపట్నం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో 08562 నెంబర్ విశాఖ, గోరఖ్పూర్ ట్రైన్ ఆదివారం రాత్రి 10:20 బయలుదేరి మంగళవారం రాత్రి 8:25 గోరఖ్పూర్ చేరుకుంటుంది. తిరిగి జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో 08561 రైలు
గోరఖ్పూర్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం 2:20 బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12:15 విశాఖ చేరుకుంటుంది. జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో విశాఖ దీనదయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య 0853 రైలు నడుస్తుంది. విశాఖలో గురువారం సాయంత్రం 5:35 బయలుదేరి శనివారం ఉదయం 4:30 దీన్ దయాళ్ స్టేషన్ చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో దీన్ దయాళ్ స్టేషన్ నుంచి శనివారం రాత్రి 8:10 బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 3:25 విశాఖ చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లే వారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను కూడా నడపనున్నట్టు ప్రకటించింది రైల్వే శాఖ. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్ నుంచి తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దగ్గరలోని రైల్వే స్టేషన్కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కోట్లాది మంది ప్రజలు వచ్చే ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒక ప్రదేశానికి వెళుతున్నప్పుడు ముఖ్యంగా ఎదురయ్యే సమస్య వసతి. భక్తుల వసతి కోసం ప్రైవేట్ సంస్థలతో కలిసి 1.60 లక్షల టెంట్లు సిద్ధం చేసింది యూపీ పర్యాటక శాఖ. ఈ టెంట్లు ఆన్లైన్లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ప్రకటించింది. KUMBH.gov.in లేదా UPSTDC.co.in వెబ్సైట్లలో వీటిని బుక్ చేసుకోవచ్చని యూపీ పర్యాటక శాఖ ప్రకటించింది. టెంట్ రకాన్ని బట్టి, టెంట్లో ఉండే సౌకర్యాలను బట్టి వాటి ఛార్జీలుంటాయని కూడా ప్రకటించింది. ఇక మహా కుంభమేళాలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఫైర్ సేఫ్టీ విభాగం. ప్రత్యేకంగా కుంభమేళాలో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించడానికి రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబోటిక్ ఫైర్ టెండర్లు పంపిస్తామని చెప్పారు. ప్రతి రోబో 20-25 కిలోల బరువుతో ఉంటుంది. ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవు. ఇక కుంభమేళాలో తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఈ అండర్ వాటర్ డ్రోన్లు నీటి అడుగున ఉన్న వస్తువులను గుర్తిస్తాయి. ఎవరైనా నీటిలో మునిగిపోతే వాటి ద్వారా అది గుర్తించి వెంటనే డైవర్లు ఆ ప్రాంతానికి చేరుకుని వారిని రక్షించడానికి వీలు కలుగుతుంది. ఇవి కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్లు, కుంభమేళాకు వెళ్లేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు, కుంభమేళా ఏర్పాట్ల వివరాలు. మరికొన్ని వివరాలతో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.